హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని. ఈరోజు కొన్ని మీషో ప్రోడక్ట్స్ అయితే రివ్యూ కోసం తీసుకొచ్చేసానండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రిడ్జ్ కంటైనర్ అండి. ఇంకా నేను ఫ్రిడ్జ్ కంటైనర్స్ అన్నీ లాగా ఆర్డర్ పెట్టాను. అవన్నీ ఒక వ్లాగ్ కింద చేద్దాం అనుకున్నాను, కానీ అది ఒకటోసారి వస్తుంది. సో ఈ ప్రస్తుతానికి వచ్చినవి అయితే వీడియో తీసేసాను. ఇది ఫ్రిడ్జ్ కంటైనర్ అయితే 2 పీస్ సెట్ అండి. డైనింగ్ టేబుల్ మీదకి మనకి కర్రీ ఫ్రై పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 287 రూపీస్ అయితే ఉందండి. దీంట్లో ఫ్రూట్స్ పెట్టుకోవడానికి 2 కంటైనర్స్ ఇచ్చారు. అవి మళ్ళీ కంటైనర్స్ పెట్టుకోవడానికి ఒక ట్రే కూడా ఇచ్చారు. మనకి ఇది గ్లాస్తో వచ్చేసిందండి. కొంచెం అల్పంగానే ఉన్నాయి, కింద పడితే ఇరిగిపోయేలాగే ఉన్నాయి, కానీ మనకి ఇంత తక్కువ రేట్లో ఇంత బ్యూటిఫుల్ కంటైనర్స్ బాగానే వచ్చినాయండి. మీకు నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ లేస్ అండి. మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ మీద ఈ లేస్ అనేది బార్డర్స్కి అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టైలర్స్ అందరికీ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కదండి. ఫ్యాబ్రిక్ మీద జస్ట్ ఆ ఫ్లవర్ షేప్లో మనం కుట్టేసుకుంటే మనకి బార్డర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంది. లింక్ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి మీకు నచ్చితే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇవి అచ్చ తెలుగులో చెప్పాలంటే పోపుల డబ్బాలండి. ఈ 24 పీసెస్ స్టోరేజ్ కంటైనర్స్ అయితే తీసుకొచ్చేసానండి. మనకి ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీతో ప్రింటెడ్గా వచ్చేసినాయండి. అండ్ ప్రైస్ ఆల్సో 469 రూపీస్ ఓన్లీ అండి. ఇంకా ఈ కంటైనర్స్ విషయానికి వచ్చేస్తే మనకి కేజీ, హాఫ్ కేజీ, పావు కేజీ, అదే 250 గ్రామ్స్, 100 గ్రామ్స్ 4 బాక్సెస్ అయితే వచ్చినాయండి. మనకి 4 డబ్బాల కింద వచ్చింది. ఒక్కో బాక్స్లోనే లోపల మనకి ఫిట్ చేసి ఇచ్చేసారు. ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా మనకి కేజీ నుంచి 100 గ్రాముల వరకు పట్టేలాగా అన్ని స్పూన్స్తో సహా మనకి బాగా ఇచ్చారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి వంటగదిలో నాకులాగా అన్ని పిచ్చి డబ్బాలు ఉంటాయి తీసేసి ఇవన్నీ ఒక సెట్ లాగా పెట్టేసుకుంటే మనకి అన్నీ ఏమేమి వేసామో అన్నీ కూడా క్లియర్గా కనబడతాయండి. ఓవరాల్గా అయితే సూపర్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానండి. ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలాసార్లు వీడియో అయితే చేసేసారు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను ఆల్రెడీ పబ్లిష్ చేశాను. ఏం కాదండి, కోడిగుడ్లు పెట్టా అనకండి. ఇది హెన్ ఉంటుంది కదా, కోడి షేప్లో ఉండే కోడి బాక్స్ మీద మూత అని కింద మనం ఎగ్స్ పెట్టుకోవడానికి మనకి మెటల్తో ఇచ్చేసారనమాట. ఇంకా దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే వైర్డ్ ఎగ్ స్టోరేజ్ అండి. లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదొకటి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటుంటే చాలా క్యూట్గా అనిపించింది. ఎగ్ స్టోరేజ్ ఏమో మెటల్ది వచ్చింది. అండ్ పైన క్యాప్ హెన్ లాగా ఉంది కదా, ఆ క్యాప్ మట్టికి మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారు షేప్ లాగా. చాలా క్యూట్గా అనిపించింది. దీని ప్రైస్ వచ్చి 602 రూపీస్ పడిందండి. అండ్ 4.2 రేటింగ్ ఉంది మీషోలో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నచ్చితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై నచ్చితే కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కిచెన్లో ఉపయోగపడే బాండీ అండి. స్టెయిన్లెస్ స్టీల్ బాండీ. అండ్ బాండీ వచ్చేసి మనకి 26 సెంటీమీటర్స్తో స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వచ్చేసిందండి. అంటే అప్రాక్సిమేట్లీ 3.5 లీటర్స్ వరకు కేజీస్ వరకు కుక్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి స్టీల్ బాండీ వచ్చింది, కానీ స్టీల్ లిడ్ అయితే రాలేదండి, గ్లాస్ లిడ్డే ఇచ్చారు. అండ్ ఇందులో ప్యాకేజింగ్ ప్రాబ్లమో మరి డెలివరీ ప్రాబ్లమో తెలియదు, కానీ లిడ్ అయితే కొంచెం డ్యామేజ్ అయిందండి. బాండీ అయితే ఓవరాల్గా బాగుంది, వెయిట్ కూడా ఉంది. లిడ్ వచ్చేసి మనకి క్యాప్ పెట్టుకునే కాడ అలా వంకరగా అయిపోయింది. ఒకసారి మీరు కొనుక్కునే ముందు ఒకసారి చెక్ చేసుకుని కొనుక్కోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.